హలో, వెల్కమ్ టు మై ఛానల్. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా పింక్ ఫ్లవరు. యాక్చువల్లీ ఇది నిన్న హార్వెస్ట్ చేయాల్సి నిండే, కానీ ఈరోజు వరకు ఉండిచ్చినాము ఎట్లో అట్లా కష్టపడి. సో అందుకే ఇంత బాగుందనమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా, చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ ఇంక ఇక్కడొకటి ఆరెంజ్ ఉంది. యాక్చువల్లీ మా మమ్మీ ఈరోజు బట్టలు ఉతికింది, అందుకే కొంచెం కష్టంగా ఉంది. ఓకేనా, అదిగాక ఎండ కూడా పడుతుంది. చిన్న హార్వెస్ట్ అంతే, చూపిస్తాను మీకు. నిన్న చిన్న పువ్వు చూపించినాను, ఈరోజు చూడండి ఎంత పెద్దగా అయిందో. నేను చెప్పినదే కరెక్ట్. చూడండి పువ్వు ఎంత మంచిగా ఇడిగిందో. ఇట్లా ఇడిగితే బాగుంటుంది, ఇంకా బాగా ఇడుగుతుంది తెలుసా. మినిమంలో మినిమం 1000 పెటల్స్ ఉంటాయి ఈ పువ్వుకి. సరిగ్గా చూస్తే 1000-100 నాకు సరిగ్గా గుర్తుకు లేదు అమ్మ చెప్పినప్పుడు. అంటే షాప్లో కొనేటప్పుడు చెప్తారు కదా వాళ్ళు. సో చూడండి ఎన్ని పెటల్స్ ఉన్నాయో. ఇక్కడ ఇంకొక ఫ్లవర్ ఉంది, ఇదో చూడండి. ఇది వెరైటీ పింక్. అండ్ అక్కడ ఇంకొక పింక్. అవి పువ్వులు పూయలేదన్నమాట. అండ్ మనం మొన్న తులసి చెట్టుని క్లీన్ చేసి పెట్టినాం కదా. సో చూడండి చిన్న కొమ్మకి అప్పుడే సైడ్ నీట్గా బ్రాంచెస్ వచ్చినాయి. చెట్టు ఎంత మంచిగా వచ్చింది కదా, అట్లుంటుంది మళ్ళీ నేను చెట్టు నాటితే. అంటే గొప్పలు చెప్పుకోవడం కాదు, కానీ నిజంగా చాలా చాలా బాగా వచ్చింది. సో మరి రండి ఇంకా హార్వెస్ట్ చేద్దాం. ఈ పువ్వులు పూసిన తర్వాత చూపిస్తా, భలే ఉంటుంది పింక్ కలర్. మా రా. సో చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా ఫ్లవరు, చాలా చాలా బాగుంది. సో ఇది హార్వెస్ట్ చేసేసి మీకు మా ఇంటి దగ్గర ఆవాలు న్యాచురల్గా ఆర్గానిక్గా ఆవాలు పండినాయి, అవి కోసి ఎండబెట్టి అది కూడా ఒక చూపిస్తా. ఉండొస్తానా. సో చూసారా మా ప్లీజ్ మా దయ చూపు మా పువ్వుల పైన. అసలు అది ఎంత చిన్నగా ఉంది, అది ఒకసారి చూపి కావాలంటే దాన్ని చూడు ఎంత ఉండని లే మా పాపమ్మా. జాలి చూపించు మా పువ్వుల మీద. ఇక్కడ ఒకటి ఉందా, అదేనా? ఓకేలా, గోడ తగులుతుంది నల్లగా అవుతుందని. సరే ఇది చూపి. ఇంత బాగా ఇడిగిన తర్వాత పీక్కుంటే అది అదొక హ్యాపీనెస్. ఇంకా చిట్టి పిల్లని జాలి చూపించు మా. అవి కూడా మన పిల్లలు. కరోనా అబ్బా చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా ఫ్లవర్స్. సో ఇప్పుడు ఇంకొకటి ఉంది. ఈ అమ్మాయి బట్టలు ఆరేసి మా మమ్మీ తలకాయ నొప్పి పెట్టింది అయ్యా నాకు. చూడండి ఇట్లా న్యాచురల్ ఫ్లవర్స్ అన్నమాట, భలే ఉంటాయి. చాలే. సో చూడండి ఇవి పూజకి. మమ్మీ ప్లీజ్ స్టాప్ మమ్మీ, చిన్న పిల్ల పువ్వు అది. పెద్ద పిల్ల మా ప్లీజ్ మా చెయ్యాలి. దాని పిల్లల్ని మనం అట్లా దారుణంగా ట్రీట్ చేసుకుంటాం. నేను చచ్చిపోతాను పొయ్యేకి. ఉండు ఒక్క నిమిషం, చిన్న ఫోటో తీసుకుంటాం. ఈ ఏళ్ళు వెనక్కి పెట్టు, నీ ఏలే సరిపోయింది. సారీ గైస్, మేమంతా అట్లా తిట్టుకుంటాము. హాయ్ చెప్పు. ఓకేలే నువ్వు పో, నేను అవి సిజర్ ఇచ్చిపో, నేను ఆవాలు కట్ చేసుకుంటా. సో గైస్ ఇంకా పువ్వులు అయితే హార్వెస్ట్ చేసినాం కదా. ఇప్పుడు సో చూడండి అవి చిన్న విత్తు. ఈడు చూడు ఆడ నేతగా ఉన్నాయా, కానీ ఇక్కడ చూడు ఈడు ఎట్లున్నాయో, ఎంత లా ఉన్నాయో అసలు, ఎంత లా ఉన్నాయి చూడండి. నువ్వు ఫాస్ట్ కట్ చేస్తావు, నిదానంగా కట్ చేయాలి. సో ఇప్పుడు మేము ఈ ఆవాల్ని కట్ చేసి ఎండబెట్టి ఆవాలు చేస్తాం కదా మమ్మీ. సో చూడండి మీరు మేము జస్ట్ ఒక్క చెట్టే పెట్టుకున్నాము. ఎంత బరువు ఉంది కింద, మళ్ళీ చాలా ఆవాలు ఉంటాయి మా నేతవి. ఇదో చూడండి. ఇప్పుడైతే మేము ఇవన్నీ కట్ చేసినాము. ఒకసారి పట్టుకో ఉండు. ఓకేలే. సో చూడండి ఈ ఆవాలని ఇప్పుడు మేము ఎండబెట్టేసి మళ్ళీ మేము ఆవాలు చేసుకుంటాం. ఇంకా ఇక్కడ నేత ఉన్నాయి, ఇంకా అంటే ఇంకా చిట్టివి అవి
మళ్ళీ నెక్స్ట్ టైం అనమాట. ఇది మమ్మీ అట్లా కాదు, ఒక దాంట్లో వేసి ఎండబెట్టాలి, లేదంటే కింద పడిపోతాయి. ఊను మా చిట్లుతాయి అవి వాటర్ పడితే. జల్లిడి తెచ్చి పెడదాం. తీసుకొస్తావా? తీసుకురా. సో మా వాటర్ హీటర్ చెడిపోయింది. చూడండి, జస్ట్ ఒక్క చెట్టుకి ఇన్ని ఆవాలు వచ్చినాయో. బాగా పెద్ద పెద్దగా ఉన్నాయి విత్తనాలు. మీకు కనిపిస్తున్నాయో లేదో, చాలా పెద్దగా ఉన్నాయి. అట్లా ఇంట్లోనే న్యాచురల్గా తీసుకురా. దీనిలోనే ఇప్పుడు ఒలిచి పెట్టేది కదమ్మా, అట్లే పెట్టేదా? మా కొమ్మలు అయితే పెద్ద సరిపోదు, ఇది పెంచుతాలి. ఇవి మంచిగా ఎండిపోతే అప్పుడు ఆవాలు వస్తాయి కదా, ఇంకేమి అవసరం లేదు కదా. దీనిలోనేమి ఏం చేయదు, అట్లంతా ఏమి ఉండదా? ఓకేలే, మనకు తెలియదు కదా అవి నల్లగా ఉంటాయని అడిగిన, ఏంచుతారు అని. దీంట్లోనే బాగా లావు ఉన్నాయి కదమ్మా. హైబ్రిడ్ ఏమో మనమైతే ఇత్తనాలు పెట్టినది. అప్పుడు ఒకసారి వచ్చిండేనా, కానీ కరెక్ట్ కాయలు కాసేటప్పుడు పికేసినాం. ఇది మళ్ళీ ఇప్పుడు అవి ఒకసారి చూపిస్తా. సో చూస్తున్నారా ఇవన్నీ ఆవాలు. ఇవన్నీ నీట్గా ఇట్లా చాటలో వెడల్పు చేసేసి ఎండబెట్టేసి ఎండిపోయిన తర్వాత మేము మళ్ళీ చూపిస్తా, లేకపోతే లేదు. ఇంకా ఇవి ఎత్తిపెట్టుకోవడమే అనమాట. సో ఇది వాళ్ళ వీడియో. మమ్మీ బాయ్ చెప్పేసి. ఓకే బాయ్ గాయ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? మీరు కూడా ఇట్లా ఇంట్లో ఆవాలు పండించుకోవడానికి ట్రై చేయండి. ఓల్డ్ వీడియోస్ చాలా ఉన్నాయి, ఒకసారి చూసేసి రండి. ఓకేనా? బాయ్ బాయ్.